ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ పై స్పందించారు మాజీ మంత్రి శైలజానాథ్. ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారి క్రెడిట్ చోరీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. నిధుల వాడుకునే అనుమతి లభించింది ఎఫ్సీఆర్ఏ. కానీ ఇక్కడ పొద్దున్న లేస్తున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ అది తాము సాధించిన విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు ఆశ్చర్యపడతా ఉన్నారు, నివ్వెరపోతా ఉన్నారు. అసలుకి ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమ్మీడియట్ గా తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ అలవాటైపోయింది లేకని నవ్వుకుంటా ఉన్నారు. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. కేంద్రంలో విపరీతంగా చక్రం తిప్పే శక్తి సామర్థ్యాలున్న మీ కూటమిలో మీరు మీ నాయకత్వంలో 21వ తారీఖున ఏప్రిల్లో ఇది బంద్ అయింది. ఈరోజు